హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి రెసిపీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. అదేదో ఆల్రెడీ చూసే ఉండింటారు తమ్ముళ్ళు. బీరకాయ మజ్జిగ పులుసు దాన్ని ఎలా చేయాలో మరి ప్రాసెస్లోకి వెళ్దామా. మరి దానికి కావాల్సిన బీరకాయలు, ఒక 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, ఒక 2-3 స్పూన్స్ పప్పుల పొడి అండి, ఉత్త పప్పుల పొడి. ఉత్త పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని కొంచెం 2-3 స్పూన్స్ నేను చెప్పాను కదండి పప్పుల పొడి అనేది, అది కూడా ఆ కారం అంతా 2 వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకోయిన తర్వాత బీరకాయ అనేది అట్లా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకొని మనం ఆ కారం అనేది అట్లా కొంచెం కొంచెం దాంట్లో పెట్టుకోవాలండి. ఎక్కువ వద్దు, ఎక్కువ తింటే మన పప్పుల పొడి ఉడకదండి. అంతలోగా కొంచెం మనం కుక్కర్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పప్పు గింజలు వేసి బాగా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత నేను ఒక ఆనియన్ అని చెప్పాను కదండి మీకు, ఆ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనం అట్లా ముక్కలు ముక్కలుగా వేసేసేయాలండి. అది వేగిన తర్వాత బీరకాయలు అండి, చూడండి మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఎలాగ పెట్టాను అట్లా కొంచెం కొంచెం ఎక్కువ వద్దండి. అది కూడా దాంట్లోనే వేసేసి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకోయిన తర్వాత మనం ఒక 2 టమాటోస్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఫ్లేవర్ కోసం కట్ చేసి పెట్టుకొని అవి కూడా దాంట్లోనే వేసేయాలండి. వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే అడుగునంతా తర్వాత అట్లే ఉంటుంది. అవి వేగాలి కదండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఒక 250 ml మజ్జిగ అండి, ఆ మిగిలిన కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా మజ్జిగలో వేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగంటుతుంది. ఆ మజ్జిగ అనేది మనం ఇందాక వేగింటుంది కదా కుక్కర్లో, ఇది కూడా దాంట్లోనే పోసేసి బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకోయినాక కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు చాలు, చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత అది కూడా బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకోకపోతే అడుగునంతా పప్పుల పొడి అట్లే ఉండి కొంచెం మాడు స్మెల్ వస్తుందండి. అందుకు బాగా కలుపుకోవాలి. దాన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్ పెట్టేసి తీసి చూడండి. ఒక్కసారి స్మెల్ అనేది మనకే వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఉప్పలు బాగా కనిపిస్తుంది. అది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, దేనికైనా బాగుంటుందండి. మనకు కావాల్సిన బీరకాయ మజ్జిగ పులుసు రెడీ అండి. అది వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫర్ వాచింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి.